శ్యామసుందరా ప్రేమ మందిరా, శ్యామసుందరా ప్రేమ మందిరా, నీ నామమే వీణుల బిందురా, నీ నామమే వీణుల బిందురా, శ్యామసుందరా. ఏమిటి, ఏ ఉపోద్ఘాతము లేకుండా పాటలోకి వెళ్ళారు? ఏమిటి కథ? ఉపోద్ఘాతం ఏమిటి? కథే చెప్పబోతున్నాను. నేనంటే నేను కాదు, గండవరపు ప్రభాకర్ గారు శ్యామలా సుందరుని యొక్క పరమ భక్తుడైనటువంటి జయమాల మహారాజు కథను రాసి అందించారు మనకు. ఆ కథని మనం ఇప్పుడు విందాం. జయమాల మహారాజు గొప్ప విష్ణు భక్తుడు. ఆయన శ్యామలా సుందరునిగా శ్రీకృష్ణుని కీర్తించేవాడు. శ్యామలా సుందరుడు అంటే నీలివర్ణపు మోహనాకారుడు అని కదా అర్థము. మరి జయమాల మహారాజు శ్యామలా సుందరుని గొప్ప భక్తిభావంతో ఒక పద్ధతి ప్రకారం సంపూర్ణ శరణాగతితో సేవించేవాడు. అణువణువు నీ ఆలయమేరా, నీవేలే నీ చోటు లేదురా, అణువణువు నీ ఆలయమేరా, నీవేలే నీ చోటు లేదురా, నేనని నీవని లేనే లేదు, నీకు నాకు భేదమే లేదు, శ్యామసుందరా ప్రేమ మందిరా. జయమాల మహారాజు ఇంకొక దైవం గురించి ఆలోచించేవాడు కాదు. ఆయన అంతరంగంలో ఇసుమంతైన శ్యామసుందరునిపై, అతని మహిమపై సందేహం ఉండేది కాదు. సంపూర్ణ శరణాగతి అంటే అదే కదా. జయ హే నవనీల మేఘ శ్యామ వనమాలికాభిరామ, జయ హే నవనీల మేఘ శ్యామ వనమాలికాభిరామ, నీ గానములో ఈ లోకములే పులకించు దేవదేవా, జయ హే నవనీల మేఘ శ్యామ వనమాలికాభిరామ. జయమాల మహారాజు ప్రతిరోజు ఉదయం నుండి అపరాహ్నం వరకు శ్యామలా సుందరుని పూజలో గడిపేవాడు. భజనలలో, నృత్యాలలో స్వయంగా పాలుపంచుకునేవాడు. ఎలుగెత్తి స్తోత్ర పాఠాలు చదివి శ్యామలా సుందరుని సేవలో మైమరచిపోయేవాడు. ఆ సమయంలో ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా, లౌకిక సమస్యలకు అతీతంగా ఉంటూ అపరాహ్నము తరువాత మాత్రమే రాజ్య వ్యవహారాలు చూసేవాడు. ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం శ్యామసుందరాయ నమః, ఓం శ్యామసుందరాయ నమః, ఓం శ్యామసుందరాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః. నీ మధుమురళీ గానలీలా, నీ మధుమురళీ గానలీలా, మనసులు చివురిడురా కృష్ణ, నీ మధుమురళీ గానలీలా. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య,
దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా. అటువంటి జయమాల మహారాజు భక్తి గురించి ఆయన అమాత్యులకు కూడా తెలుసు. అందుకని వారు కూడా జయమాల మహారాజు దృష్టికి రాజ్యంలోని ఏ సమస్యలు ఉదయం పూట తీసుకువచ్చేవారు కాదు, అది ఎంత జటిలమైనదైనా సరే. అప్పుడప్పుడు మంత్రులు ఆ విషయమై మహారాజును హెచ్చరించినా ఎంతో భక్తిభావంతో జయమాల మహారాజు ఇలా అనేవాడు, చూడండి అమాత్యులారా, ఈ రాజ్యము ఈ భోగము ఆ శ్యామలా సుందరుడు ఇచ్చినవి. నేను ఆయన సేవలో ఉన్నప్పుడు రాజ్యాన్ని ఆయనే కాపాడుకోవాలి. ఆయన కాపాడలేదనుకోండి, స్వామికి నన్ను మహారాజుగా సింహాసనంపై ఉంచే అనుగ్రహం లేనట్లే అని తెలుస్తుంది. కాబట్టి మీరు రాజ్య వ్యవహారాల కొరకై నన్ను ఉదయం సమయంలో ఇబ్బంది పెట్టవద్దు అని అనేవాడు జయమాల మహారాజు. ఆహా, ఎంత స్వచ్ఛమైన విశ్వాసపూరితమైన భక్తి! ఈ మహారాజుకు ఆ శ్యామలాసుందరుడిపై ఇంత భక్తి ఎలా కుదిరిందో కదా. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహముపై ఎందుకు మోహం? సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహముపై ఎందుకు మోహం? అహము విడిచితే ఆనందమురా, అన్నిట మిన్నా అనురాగమురా. శ్యామసుందరా ప్రేమ మందిరా. రోజులు ఈ విధంగా గడుస్తూ ఉండగా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. జయమాల మహారాజు పూజా సమయం. ఆయన నియమము పొరుగు దేశపు రాజుకు తెలిసిపోయింది. ఆ సమయమే అనువైనదిగా భావించి శత్రురాజు జయమాల మహారాజు రాజ్యంపై యుద్ధానికి తన అఖండమైన సేనతో తరలివచ్చాడు. మరి అలా తరలి వచ్చినటువంటి రాజు యుద్ధానికి వస్తే జయమాల మహారాజు తన నియమాన్ని తప్పి యుద్ధానికి వెళ్ళాడా? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తరువాయి భాగంలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.